హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఇవాళ డైలీ జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. అప్రెంటిస్షిప్కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. అసలు అప్రెంటిస్షిప్లో చేరాలా వద్దా, అప్రెంటిస్షిప్లో తక్కువ జీతం ఇస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారము చాలా కంపెనీలు అప్రెంటిస్షిప్ అనేది ఇస్తున్నాయి. వాటిల్లో చేరితే వచ్చేటువంటి లాభం ఏంటి అన్నది నేను ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను, ఇవాళ రేపట్లో చేస్తాను. మన ఛానల్స్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర ప్లస్ తెలంగాణ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇవాళ మనము జాబ్ అప్డేట్స్, డైలీ జాబ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు చూద్దాము. ఆర్సీఎఫ్ అంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తాలో ఈ 551 అప్రెంటిస్షిప్ పోస్టుల కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే పడింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇస్తున్నాను. పంజాబ్లోని కపుర్తాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ప్రముఖ కోచ్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఇది రైల్వే కోచ్ని తయారు చేస్తుంది. ఈ యూనిట్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఆహ్వానిస్తుంది. ఇది జనవరి 7 వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉన్నది. మొత్తం 550 ఖాళీలు అయితే ఉన్నాయి. 550 ఖాళీలు ఉన్నాయి. ఇందులో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్కి 275, ఎస్సీలకి 85, ఎస్టీలకి 42, ఓబీసీలకి 148 పోస్టులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే ఫిట్టరు, వెల్డరు, మెషినిస్టు, పెయింటరు, కార్పెంటరు, ఎలక్ట్రీషియను, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే అర్హతలు ఏంటి అంటే అర్హతలు వచ్చేసరికి మెట్రికులేషన్ అర్హత, సంబంధించినటువంటి ట్రేడ్లో ఐటీఐ అయితే అంటే మెట్రికులేషన్ అంటే 10th ప్లస్ ఐటీఐ చేస్తే సరిపోతుంది. ఇది 7/1/2026 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. ఎలా ఎంపిక చేస్తారు అంటే ఇది 10thలో ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ప్లస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ప్రకారము చూసి దాన్ని అయితే అప్లై చేస్తారు. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏమో 7/1 లాస్ట్ డేట్, జనవరి 7 వరకు ఉంది. దానికి సంబంధించినటువంటి 2 లింకులు కూడా నేను అప్లికేషన్ లాగిన్ లింకు ప్లస్ అప్లికేషన్ నోటిఫికేషన్ లింకు ఆ 2 కూడా దీంట్లో పెడతాను. ప్లస్ మన తెలంగాణ ఎగ్జామ్స్ అండ్ examcenter247.com వెబ్సైట్లలో కూడా డీటెయిల్గా ఉంటాయి అనమాట. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా దీని లింకులు అనేవి నేను పెడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో 90 గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే ఖాళీలకి నోటిఫికేషన్ అయితే పడింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటారు ఇస్రో, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ VSSCకి సంబంధించి 90 గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనీలకు సంబంధించింది పడింది, నోటిఫికేషన్ అయితే పడింది. ఇది డిసెంబర్ 29న జరిగేటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా డ్రైవ్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ అప్లై చేసుకోవడం ఏమీ లేదు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళు డైరెక్ట్గా వెళ్లాల్సి వస్తుంది. ఏమేమి పోస్టులు ఉన్నాయి దీంట్లో అంటే ఇక్కడ జనరల్ స్ట్రీమ్కి వచ్చేసరికి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్లు 23 ఉన్నాయి, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్లు 67 ఉన్నాయి, మొత్తం పోస్టులు 90 ఉన్నాయి. ఇది ఏంటి అర్హత ఏంటంటే దీంట్లో మనకి డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ అర్హులు అనమాట. డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు అర్హులు అనమాట. ఇది స్టైఫండ్ 9,000 ఇస్తారు గ్రాడ్యుయేట్లకి, డిప్లొమా వాళ్ళకి 8,000 ఇస్తారు. ఈ అప్లై చేసుకోవడం ఏమీ లేదు, చెప్పా కదా సెలక్షన్ డ్రైవ్ అనేది వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే. ముందుగా మీరు ఎన్ఐటి పోర్టల్ గురించి నేను డీటెయిల్ వీడియో ఇస్తాను. అందరూ అప్లై చేసుకోవాలి దాంట్లో. ఎన్ఐటి పోర్టల్లో అప్లై చేసుకున్న వాళ్ళకి వాకిన్ ఇంటర్వ్యూకి చేసుకోవాలి. 29వ తారీఖు వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది గెస్ట్ హౌస్ VNSCC, ఈ వివరాలన్నీ కూడా నేను పెడతాను, కింద చూడండి. తిరువనంతపురం జిల్లా కేరళలో ఉంది ఇది, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ డాక్టర్ రామ్ మనోహర్ లోయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ DRRMLIMS లక్నోలో 422 నర్సింగ్ ఆఫీసర్ల పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి అర్హతలు ఏముంటాయంటే BSc నర్సింగ్ కానీ లేదా GNM డిప్లొమా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అర్హులు. జీతం ఎంత ఉంటుందంటే 44,900తో స్టార్ట్ అవుతుంది, 45,000తో స్టార్ట్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో పెడతాను. మొత్తం 422 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి BSc నర్సింగ్ లేదా GNM డిప్లొమా అర్హత అయితే ఉంది. 45,000 దగ్గర నుంచి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇది అంటే పే లెవెల్ 7th అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పే లెవెల్ 7th కింద వీళ్ళకి జీతాలు అనేవి ఇస్తారు. ఇది ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే CBT ద్వారా ఎంపిక అనేది చేస్తారు. అప్లికేషన్లు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. రామ్మోహన్ లోహియా హాస్పిటల్కి సంబంధించినటువంటి 422 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఇందులో
మీరు సిబిటి ద్వారానే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జనవరి 8, 2026 వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉన్నది. ఇది అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో మనకి రిక్రూట్మెంట్ విభాగంలో నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం చూడాలి. అక్కడ మొత్తం చూసిన తర్వాత అక్కడ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను కింద దీంట్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ వెబ్సైట్లను ఎగ్జామ్ సెంటర్ 247 వెబ్సైట్లో కూడా పెడతాను. ఇక వరంగల్లో NIT టీచింగ్ పోస్టులు డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళకి అర్హత అయితే ఉన్నది. దీంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ NIT తెలుసు మీ అందరికీ. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆసక్తి ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లు సమర్పించడానికి లాస్ట్ డేటు డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది. మొత్తం 45 పోస్టులు ఖాళీలు ఉన్నాయి దీంట్లో. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ప్రొఫెసర్ 2, అసోసియేట్ ప్రొఫెసర్ ఏమో 8 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 వచ్చేసరికి 8 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 వచ్చేసరికి 27 ఉన్నాయి. మరి ఇది ఎలిజిబిలిటీ ఏంటి, అర్హత ఏంటి అంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈ లేదంటే ఎంఎస్సి, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీడిఎం ఇలాంటి అర్హతలతో, అంటే దాని పోస్టులను బట్టి అర్హతలు అనేవి ఉన్నాయి. ఎంసీఏ, పిహెచ్డి ఇలాంటి వాటిలో ఉత్తీర్ణ అయితే సాధించాలి. ఇది అసిస్టెంట్ 35 ఏళ్ళు దాకా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2కి అయితే 35 ఏళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1కి అయితే 40 ఏళ్ళు, అసోసియేట్ ప్రొఫెసర్ అయితే 45 ఏళ్ళు, ప్రొఫెసర్కి అయితే 50 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దీని తర్వాత వయో పరిమితిలో కూడా సడలింపు అనేది ఉంటుంది. ఎట్లా అప్లై చేసుకోవాలి, NITలో పడినటువంటి ఈ పోస్టులకి ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇది ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 8 అప్లికేషన్లు ప్రారంభమైనాయి ఆల్రెడీ. మీకు డిసెంబర్ 31 వరకు కూడా లాస్ట్ డేట్ అని ఉంటుంది. దీన్ని ఎలా చేస్తారంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత వాటి వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్టింగ్ చేస్తారు కొంతమందివి. అవసరమైతే ఈ మన బోధన అండ్ పరిశోధన సెమినార్ అంటే సెమినార్ ప్రదర్శించాల్సి ఉంటుంది. మీరు టీచర్ పోస్టులు కాబట్టి టీచింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు. ఆ ప్రకారం ఈ ఎంపిక అనేది ఉంటుంది. దానికి సంబంధించిన లింకులన్నీ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. అలా తర్వాత నెక్స్ట్ బెల్లో BEL బెల్కి వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి వచ్చేసరికి 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఇది డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 25 లోపు, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి 25 లోపు అప్లై చేసుకోవడానికి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంది. ప్రభుత్వ రక్షణ సంస్థ ఇది. నవరత్న హోదా కలిగినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ యూనిట్లో వివిధ విభాగాల్లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి కోరుతున్నారు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అలాంటి పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్లు 84 ఉన్నాయి. దీనికి అర్హతలు ఏముంటాయంటే పోస్టులను బట్టి ఆయా విభాగంలో BE కానీ, బీటెక్ కానీ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లో ఉత్తీర్ణ అయితే ఉండాలి. ఇది ఏజ్ వచ్చేసరికి 31 డిసెంబర్ కల్లా 25 ఏళ్ళు ఉండాలి, కానీ తాటికి ఉండాలి. OBC 3 ఏళ్ళు మినహాయింపు అయితే ఉంటుంది, ఆ లోపు అయితే ఉండాలన్నమాట. స్టైఫండ్ నెలకి 17,500 దాకా ఇస్తారు. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి దీని ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 11 నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. డిసెంబర్ 25 వరకు కూడా చేస్తారు. ఇదంతా ఎగ్జామ్ ఏమి ఉండదు, ఎంపిక ద్వారా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎంపిక ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేస్తారు. ఇది ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడు ఉండొచ్చు అంటే 2026 జనవరి 16, 17 తేదీల్లో ఉండొచ్చు. గజియాబాద్లో ఉంటుంది దీని ఇంటర్వ్యూ. ఇంకా నెక్స్ట్ ఇది ఇవాల్టి జాబ్ సమాచారము. అయితే వైజాగ్లో జాబ్ మేళా ఒకటి జరగబోతుంది డిసెంబర్ 12 అంటే రేపు జాబ్ మేళా జరుగుతుంది. దీంట్లో ప్రముఖ సంస్థలలో దాదాపు 1630 ఖాళీలకు సంబంధించినటువంటి జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు 2.5 లక్షల దాకా కూడా జీతం ఉన్నటువంటి కంపెనీలు దీంట్లో ఉన్నాయి. 2 లక్షలు, 1,40,000, 2.5 లక్షలు, 2,76,000 ఇలా జీతాలు అయితే ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అనేవి నేను ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో పెడతాను, దాంట్లో చూడండి. ఆ వీడియో దాంట్లో పెడతాను. మొత్తం 1630 ఖాళీలు ఉన్నాయి. 20 కంపెనీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉంటే ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో డీటెయిల్స్ అనేవి పెడతాను. ప్రతిరోజు నేను డైలీ అప్డేట్, జాబ్ అప్డేట్స్, తర్వాత కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. జాబ్ అప్డేట్స్ సోమవారం నుంచి ఒక టైం అనేది నేను ఫిక్స్ చేసి చెప్తాను. ఓకే, మన ఛానల్స్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.